వైసీపీ ప్రభుత్వం సినిమా వాళ్ళని చాలా అవమానించిందని చిరంజీవి గారిని పిలిపించుకుని దారుణంగా ఆయన చేసినటువంటి పని వల్ల మరి జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి గారు చేతులు జోడించేలా చేశారని సినిమా ఇండస్ట్రీ అంతా పవన్ కళ్యాణ్ కి నిలబడి సపోర్ట్ చేయడానికి కారణంగా మారింది. అంతేకాకుండా చిరంజీవి గారి గురించి చెప్తూ రాజమౌళి ఒకసారి ఎమోషనల్ అయ్యారు. సో చిరంజీవి గారి లాంటి వ్యక్తి ఒక మేరు పర్వతం అని, ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం అని, సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన చేసినటువంటి పనులు ఎప్పటికీ మర్చిపోలేవని, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మేలు కోసం ఎదుటి వ్యక్తికి చేతులెత్తి నమస్కరించి వాళ్ళని రిక్వెస్ట్ చేసేంత గొప్ప మనసు చిరంజీవి గారికి ఉందని కంటతడి పెట్టుకున్నారు రాజమౌళి. కానీ విషయం ఏంటనేది ఇప్పుడు మరొకసారి అయితే బయటకు వస్తోంది. కేవలం 11 స్థానాలకి మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది జగన్ పార్టీ. జగన్ ఓటమిని ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా మరి నిజంగానే ఓడిపోవాలని కోరుకుంది. జగన్ ప్రభుత్వంతో సినీ ఇండస్ట్రీ మరి పడిన ఇబ్బందులు అసలు ఇన్ని కావు. మెగాస్టార్ చిరంజీవిని జగన్ అవమానించిన తీరు, అంతటి వ్యక్తి నమస్కారం చేస్తే తిరిగి నమస్కారం పెట్టకుండా మరి కానీలే అన్నట్టుగా ఓ సాడిస్టిక్ నవ్వుతో చూసినటువంటి మరి జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా తక్కువే. అయితే బహిరంగంగానే అందరూ కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారి తరపున నిలబడి పవన్ కళ్యాణ్కి ఓటు వేయమని చెప్పారు. మరో విషయం వెలుగులోకి వచ్చినది ఏంటంటే, దర్శకధీరుడు రాజమౌళిని కూడా జగన్ అవమానించారనే వార్త వైరల్ అవుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మాటల ప్రస్థానంలో రాజమౌళి ఎవరో నాకు తెలియదని చెప్పారట. డైరెక్టర్ అంటున్నారు ఏ సినిమాలు తీశాడని చిరంజీవిని క్వశ్చన్ చేశారట. జగన్ దగ్గరికి సినీ సమస్యల గురించి పరిష్కారానికి వచ్చిన సందర్భంలో ఇది జరిగిందని జబర్దస్త్ నటుడు కిరా కార్పి చెప్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సంబంధించి చిరంజీవి నేతృత్వంలో మహేష్, నాగార్జున, ప్రభాస్, రాజమౌళి జగన్ ని కలిశారు. ఆ సందర్భంలోనే రాజమౌళి ఎవరో తనకు తెలియదని జగన్ చెప్పారని కిరా కార్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారట. నిజంగానే ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవునులే, పాపం జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వసూలు చేసుకోవడం, పథకాల పేర్లు చెప్పి ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇలాంటివి ఎక్కడి నుంచి తెలుస్తాయిలే అంటూ రాజమౌళి ఎవరో తెలియదు అన్నారంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు సంపాదించి RRR సినిమా సమయంలో అంత ఘన విజయం సాధించినప్పుడు శుభాకాంక్షలు అందించారు. అప్పుడు తెలియదా రాజమౌళి ఎవరో అంటూ సెటైర్లు వేస్తున్నారు జన సైనికులు, అలాగే టీడీపీకి సంబంధించిన నేతలు.